ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు రాజకీయం అంటే కోట్ల రూపాయల వ్యాపారం అనుకున్నాం. అలాగే వారసత్వ బలం ఉంటేనే గెలుపు గుర్రాలు అవుతారని నమ్మాం. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఒక కొత్త రాజకీయం ఊపిరి పోసుకుంటోంది. నిన్నటి వరకు ఆటో నడుపుకున్న వాళ్ళు, అలాగే రోడ్ల మీద జెండాలు మోసిన వాళ్ళు, సామాన్య మెకానిక్ పని చేసుకునే వాళ్ళు కూడా ఈ రోజు ఏకంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లకు చైర్మన్లు అయ్యారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఇప్పుడు ఒకటే చర్చ. అసలు పవన్ కళ్యాణ్ గారు ఏం చేయబోతున్నారు? ఇది కేవలం పదవుల పంపిణీ మాత్రమేనా, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునాదులను కదిలించే ఒక భారీ వ్యూహమా అని పవన్ కళ్యాణ్ గారి అమరావతిలో జరిగిన పదవి బాధ్యత మీటింగ్ వెనుక ఉన్న ఆ రహస్య అజెండా ఏంటి? ఈ వీడియోలో మనం పవన్ కళ్యాణ్ చేస్తున్న ఆ చదరంగం ఎత్తుగడలను లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో నామినేటెడ్ పదవులు అంటేనే సాధారణంగా ఎలా ఉంటాయో మనందరికీ కూడా తెలుసు. ఎన్నికల్లో భారీగా ఖర్చు చేసిన వారికి, పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకు లేదా బలమైనటువంటి కుల సమీకరణాలు ఉన్న వారికి మాత్రమే ఈ పదవులు దక్కుతూ ఉంటాయి. కానీ మంగళగిరి వేదికగా జరిగిన సమావేశంలో మనకు ఒక విభిన్నమైన దృశ్యం కనిపించింది. సుమారు 4,000 మంది జన సైనికులు, అందులో అత్యధికులు సామాన్య మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లే ఒకే చోట చేరినప్పుడు అది కేవలం ఒక రాజకీయ మీటింగ్ లా అనిపించలేదు. అది ఒక సామాజిక విప్లవానికి నాందిలా కనిపించింది. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఒక మాట చెప్పారు. పదవి చిన్నదా పెద్దదా అన్నది కాదు, ఆ పదవి వెనుక ఉన్న బాధ్యత ఎంత గొప్పది అన్నది ముఖ్యమని. ఈ మాట వెనుక ఒక లోతైన స్ట్రాటజీ ఉంది. సాధారణంగా రాజకీయం అంటే కేవలం అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే పనులు చేసుకోవడం అనుకుంటూ ఉంటారు. కానీ పవన్ కళ్యాణ్ తన కార్యకర్తలకు ఇస్తున్న సందేశం ఏంటంటే, ఈ పదవి మీకు ఒక గౌరవం మాత్రమే కాదు, మీ గ్రామంలో లేదా మీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేసే ఒక ఆయుధం అని అర్థం. సో ఈ స్ట్రాటజీ వైసీపీని ఎలా దెబ్బతీస్తుంది అన్నది ఇప్పుడు అసలైన ప్రశ్న. ఎందుకంటే గత 5 ఏళ్లలో వైసీపీ ఒక బలమైన వాలంటీర్ వ్యవస్థను, అలాగే గృహ సారథులను ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయిలో ఒక పట్టు సాధించింది. అయితే జనసేన ఇప్పుడు అదే క్షేత్రస్థాయిలో తన సైన్యాన్ని నామినేటెడ్ పదవుల రూపంలో దింపుతోంది. ఒక సాధారణ కార్యకర్తకు పదవి ఇవ్వడం వల్ల ఆ గ్రామంలో లేదా ఆ కులంలో పార్టీ పట్ల ఒక సానుకూలత ఏర్పడుతుంది. ఇది వైసీపీ యొక్క కేడర్ ను మానసికంగా ఒత్తిడికి గురి చేస్తోంది. ఎందుకంటే ఒకప్పుడు అధికారం అనుభవించిన వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. కానీ అదే సమయంలో నిన్నటి వరకు తమ కళ్ల ముందే జెండాలు కట్టిన జన సైనికులు ఇప్పుడు ప్రభుత్వ వ్యవస్థలో భాగస్వామ్యులు అవుతుంటే సహజంగానే వైసీపీ వైపు ఉన్న యువత జనసేన వైపు ఆకర్షితులయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ పదే పదే ఒక మాట చెప్తూ ఉంటారు. ఏంటంటే సామాజిక సమానత్వం. కేవలం 2-3 కులాలు మాత్రమే రాష్ట్రాన్ని పాలించే రోజులు పోవాలని, అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత ఉండాలని ఆయన గట్టిగా వినిపిస్తూ ఉన్నారు. ఉదాహరణకు రెల్లి సామాజిక వర్గం వంటి అతి తక్కువ ప్రాధాన్యత పొందిన వర్గాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలన్న ఆలోచన క్షేత్రస్థాయిలో పెను మార్పులకు కారణమవుతోంది. సో పవన్ కళ్యాణ్ తన స్పీచ్ లో యువత గురించి చేసిన వ్యాఖ్యలు చాలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. వ్యవస్థలో మార్పు కోసం పోరాడే యువతకు సరైన రాజకీయ వేదిక లేకపోతే వారు నక్సలిజం వైపు వెళ్లే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే జనసేన పార్టీని ఒక ప్రజాస్వామ్య వేదికగా తీర్చిదిద్దాలని ఆయన భావిస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఆయన కేవలం ఒక పార్టీ నాయకుడిలా మాత్రమే కాకుండా ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా వ్యవస్థను ప్రక్షాళన చేయాలనుకుంటూ ఉన్నారు. పదవి పొందిన వారు అహంకారంతో ఉండకూడదని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన పెట్టిన కోడ్ ఆఫ్ కండక్ట్ ఇప్పుడు అందరి దృష్టిని కూడా ఆకర్షిస్తోంది. రాజకీయాల్లో క్రమశిక్షణ అనేది చాలా అరుదుగా చూస్తాం. కానీ పవన్ కళ్యాణ్ గారు ఈ నామినేటెడ్ పదవుల ద్వారా ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేస్తూ ఉన్నారు. సో కూటమికి ఈ నిర్ణయాల వల్ల ఎంత మైలేజీ వచ్చింది అన్నది గమనిస్తే ఇది తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీల మధ్య సమన్వయాన్ని మరింతగా పెంచింది. తొలినాళ్లలో నామినేటెడ్ పదవుల పంపిణీలో కొంత జాప్యం జరిగినట్లు వార్తలు వచ్చినా కూడా ఇప్పుడు జరుగుతున్న పంపిణీ పద్ధతి చూస్తుంటే కూటమిలో ఒక అవగాహన కుదిరినట్టు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ కార్యకర్తలకు పదవులు ఇప్పించడమే కాకుండా వారు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో దిశానిర్దేశం కూడా చేస్తూ ఉన్నారు. ఇది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమికి ఒక గొప్ప వరంలా మారబోతోంది. వైసీపీకి ఒకప్పుడున్న ఆర్గనైజేషన్ బలం ఇప్పుడు కూటమి వైపు మళ్లుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో జనసేన గ్రాఫ్ అనూహ్యంగా పెరుగుతోంది.
ఒకప్పుడు కేవలం పవన్ కళ్యాణ్ ని చూసి ఓటు వేసిన వారు ఇప్పుడు తమ పక్కన ఉన్న కార్యకర్తలకు గుర్తింపు దక్కడం చూసి పార్టీలో మరింత ఉత్సాహంగా పనిచేస్తున్నారు. వైసీపీని ఈ పరిణామాలు ఎలా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి అంటే, క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకోవడం ఆ పార్టీకి ఇప్పుడు పెద్ద సవాలుగా మారింది. సాధారణంగా నాయకులు పార్టీ మారడం పెద్ద విషయం కాదు, కానీ కార్యకర్తలు పార్టీకి దూరం కావడం మొదలైతే అది ఆ పార్టీ ఉనికికే ప్రమాదం. ఇప్పుడు జనసేన చేస్తున్న ఈ గ్రాస్ రూట్ ఎంపవర్మెంట్ వైసీపీ కోటలను నెమ్మదిగా కదిలించే సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు తన సిద్ధాంతాల ప్రకారం అడుగులు వేస్తూ సామాన్యుడిని రాజకీయాల్లో భాగస్వామిని చేయడం ద్వారా వైసీపీ యొక్క ఓటు బ్యాంకును చీల్చడమే కాకుండా తన వైపు తిప్పుకుంటున్నారు. ఇది కేవలం ఒక ఎన్నికల గెలుపు కోసం చేస్తున్న పని కాదు, ఇది ఒక దశాబ్ద కాలం పాటు సాగే రాజకీయ ప్రయాణం కోసం పడుతున్నటువంటి పునాది. అలాగే పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ లో మరొక కీలకమైన అంశం ఏంటంటే గెలుపు ఓటములు. 2019లో తాను ఓడిపోయినా కుంగిపోలేదని, 2024లో 100% స్ట్రైక్ రేట్ సాధించినా విర్రవీగలేదని ఆయన గుర్తు చేశారు. కార్యకర్తల్లో ఈ విధమైన స్థిరత్వాన్ని తీసుకురావడం వల్ల పార్టీ కేడర్లో ఒక రకమైన పరిణతి కనిపిస్తోంది. పదవి అనేది ఒక బాధ్యతగా భావించే తరం రాజకీయాల్లోకి వస్తే అది ప్రజాస్వామ్యానికి మంచిదే. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం గా ఉంటూనే ఆయన తన పార్టీ నిర్మాణాన్ని విస్మరించడం లేదు. ప్రభుత్వ పాలనలో చంద్రబాబు నాయుడు గారి అనుభవాన్ని, పార్టీ బలోపేతంలో తనకున్న క్రేజ్ ను సక్రమంగా వాడుకుంటూ ఉన్నారు. ఈ సమన్వయమే ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కొత్త బలాన్ని ఇస్తోంది. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది, ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల డిఎన్ఏ మారుతోంది. ఇకపై డబ్బు, కులం మాత్రమే కాదు, పార్టీ పట్ల నిబద్ధత మరియు ప్రజలతో సంబంధం ఉన్న వారికే భవిష్యత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ నిరూపిస్తూ ఉన్నారు. ఈ పదవుల పంపిణీ ద్వారా ఆయన కేవలం కొందరికి ఉపాధి కల్పించలేదు, వేలాది మంది కార్యకర్తల్లో ఒక ఆశను, ఒక భరోసాను కల్పించారు. రాజకీయాలంటే అసహ్యం పెంచుకున్న యువత కూడా ఇప్పుడు జనసేన వైపు అడుగులు వేసేలా చేస్తూ ఉన్నారు. సో పదవి బాధ్యత మీటింగ్ లో ఆయన చెప్పిన మాటలు కేవలం ఒక స్పీచ్ మాత్రమే కాదు, అది రాబోయే కాలంలో ఏపీ రాజకీయ గమనాన్ని మార్చే ఒక రోడ్ మ్యాప్. చివరగా మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక పార్టీ అధినేత తన కార్యకర్తల కోసం ఇంతలా ఆలోచించడం రాజకీయాల్లో చాలా అరుదు. పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న ఈ నిర్ణయాలు రేపటి సమాజంలో ఎలాంటి మార్పులు తెస్తాయో వేచి చూడాలి. ఒక సామాన్యుడు శాసించే స్థాయికి వెళ్ళినప్పుడు మాత్రమే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుంది. పవన్ కళ్యాణ్ గారు వేస్తున్న ఈ అడుగులు ఆ దిశగా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. వైసీపీ దీనిని ఎలా ఎదుర్కొంటుంది, అలాగే కూటమిలో ఉన్న ఇతర పార్టీలు దీనిని ఎలా స్వీకరిస్తాయి, ఇవన్నీ కూడా ఆసక్తికరమైన అంశాలే. ఏది ఏమైనా పదవి కంటే బాధ్యతే గొప్పదని పవన్ కళ్యాణ్ చెప్పిన మాట ప్రతి రాజకీయ నాయకుడికి కూడా ఒక పాఠం లాంటిది. ఈ మార్పు కేవలం ఒక పార్టీకే పరిమితం కాకుండా మొత్తం వ్యవస్థలో రావాలని ఆశిద్దాం. మరి సామాన్య కార్యకర్తలకు పదవులు ఇవ్వడం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇది నిజంగానే వ్యవస్థలో మార్పు తెస్తుందా? మీ ఆలోచనలను కింద కామెంట్ బాక్స్ లో ఖచ్చితంగా తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.